జీవన అయితే న్యూస్ పేపర్ తీసుకుని వచ్చి కుట్టికి చూపించి ఇలా అంటూ ఉంటుంది, ఇది నిజమేనా అని చెప్పి అంటుంది. అవును నిజమే అని చెప్పి కుట్టి అంటుంది. అంటే ఆ బస్తీకి మా అమ్మని నువ్వు ఆ బస్తీ నీ చేతిలోకి రావాలంటే మా అమ్మని నువ్వు లాయర్గా వాదించమన్నావు కదా, అందుకేనేమో సునంద గారు మా అమ్మని జైల్లో వేస్తానన్నారు. నువ్వు కానీ దాన్ని వెనక్కి తీసుకుంటే సునంద గారు మా అమ్మకి మా అమ్మకి శిక్ష పడకుండా ఆపుతారేమో అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు కుట్టి అయితే, అదేంటి జీవన అలా మాట్లాడతావు, ఆ కేసుకి మా బస్తీకి సంబంధం ఏంది అని చెప్పి అంటూ ఉంటుంది. అవును సంబంధం ఉంది, అందుకే సునంద గారు మా అమ్మ గురించి తెలిసే గల ఈ శిక్ష వేయడానికి ఒప్పుకున్నారు. ఆవిడ మాత్రం కేసుని విత్డ్రా చేసుకోరంట, మా అమ్మకి జైలుకు వెళ్ళే అవకాశం ఉందంట అని చెప్పి అంటూ ఉంటుంది. అవును కానీ దానికి బస్తీకి సంబంధం లేదు జీవన అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు నువ్వు ఆ బస్తీ విషయంలో వెనక్కి తగ్గావనుకో మా అమ్మ కేసు నుండి బయటపడుతుంది. నువ్వు సునంద గారి దగ్గరకు వెళ్ళి ఆ బస్తీకి నాకు ఎలాంటి సంబంధం లేదు, మీకు నచ్చింది చేసుకోండి అని చెప్పు, అలా అయితేనే మా అమ్మకి శిక్ష పడకుండా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న కుట్టి అయితే ఇలా అంటూ ఉంటుంది, అదేంటి జీవన అలా మాట్లాడతావు, దానికి దీనికి సంబంధం ఏంటి, అయినా నా బస్తీని నేను కాపాడుకుంటాను, నా బస్తీకి ఏం కాకుండా నేను చూసుకుంటాను, దానికి దీనికి సంబంధం లేదు జీవన అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు దాని కారణంగానే సునంద గారు మా అమ్మపై కోపంతో అలా మా అమ్మకైతే శిక్షను వేశారు. మా అమ్మకి ఇప్పుడు జైలుకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. నువ్వు కానీ ఆ మాట చెప్పకపోతే ఆ సునంద గారు కేసుని వెనక్కి తీసుకోరు, మా అమ్మ జైలుకు వెళ్తుంది, తర్వాత నీ ఇష్టం అని చెప్పి జీవన అంటూ ఉంటుంది. అది విని కుట్టి అయితే, అయ్యో నీకు ఎలా అర్థమయ్యేటట్లు చెప్పాలి జీవన, దానికి దీనికి సంబంధం లేదు జీవన అని చెప్పి అంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.